వీడు మామూలోడు కాదు. ఒకసారి ఈడీ, మరోసారి సిబిఐ, ఇంకోసారి సీనియర్ మోస్ట్ ఐఏఎస్, ఇంకోసారి లాయర్, ఇలా అవతారాలెత్తి కోట్లు వసూలు చేశాడో కేటుగాడు. ఏకంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే లాబింగ్ చేశాడంటే వీడెంతటి ఘరానా మోసగాడో ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఎవడి కేటుగాడు? వీడి కథ ఏంటి? ఇదిగో వీడిని చూడండి. వీడే జూబ్లీహిల్స్ కు చెందిన సయ్యద్ బుర్హానుద్దీన్. ఇతని ఫోటోలు ఒకసారి లుక్కేయండి. చూశారుగా వీడి యవ్వారం. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో ఫోటోలు దిగుతాడు. ఈ ఫోటోలను వివిధ రంగాల ప్రముఖులకు చూపించడం, ఐఏఎస్ నంటూ నమ్మించడం, లాబీయింగ్ చేయడం, ఇది ఇతని దందా. మీకు కాంట్రాక్ట్లు ఇప్పిస్తా, ఆ పని చేయిస్తా, ఈ పని చేయిస్తా అంటూ కోట్ల రూపాయలు వసూలు చేయడంలో ఇతగాడు దిట్ట. అవతలి వాళ్లు నమ్మినట్లు భావిస్తే ఇంకేముంది, దందా మొదలెట్టేస్తాడు. 2016లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిపై సిబిఐ విచారణ జరిగింది. దీన్ని అవకాశంగా తీసుకున్న బుర్హానుద్దీన్ ఆ ఐఏఎస్ ను కలిశాడు. తనకు ప్రధానమంత్రి కార్యాలయంలో పరిచయాలున్నాయని, కేసు నుంచి తప్పిస్తానని నమ్మించి 1.5 కోటి వరకు లాగేశారు. ఈ మోసం గురించి తెలుసుకున్న సిబిఐ బుర్హానుద్దీన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. మళ్లీ రిలీజ్ అయి బయటకు వచ్చిన ఈ కేటుగాడు జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాడు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యక్తిగత సహాయకుడినంటూ నమ్మబలికి ప్రభుత్వ అధికారిక అతిథి గృహంలో మకాం వేశాడు. అంతటితో ఆగలేదు. కొందరు అధికారులతో లాబీయింగ్ చేసి మైనింగ్ కాంట్రాక్ట్లు ఇప్పిస్తామంటూ కోట్లు వసూలు చేశాడు. ఇది చివరికి జార్ఖండ్ పోలీసులకు తెలియడంతో బుర్హానుద్దీన్ ను అరెస్టు చేశారు. ఈసారి ఈ ఘరానా మోసగాడి దృష్టి హైదరాబాద్ వైపు మళ్లింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారికి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని తెలుసుకున్నాడు. ఈడీ అధికారులతో మాట్లాడి నోటీసులు వెనక్కి తీసుకునేలా చేస్తానని ఆ వ్యాపారిని నమ్మించాడు. ఢిల్లీ కూడా తీసుకెళ్లాడు. ఢిల్లీలో ఓ హోటల్కు తీసుకెళ్లి ఈడీ అధికారులంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులను చూపించాడు. వారితో మాట్లాడినట్లు నమ్మించి 3 కోట్లు వసూలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాపారికి అనుమానం రావడంతో అతను ఈడీకి ఫిర్యాదు చేశాడు. దీంతో బుర్హానుద్దీన్ బాగోతం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4 కేసులు ఉన్నాయి. చీటింగ్ లో ఇతను తిట్ట కాబట్టి చాలా మంది ఫేమస్ లీడర్స్ తో, సెలబ్రిటీస్ తో ఫొటోస్ తీసుకొని జనరల్ అకేషన్స్ లో అందరికీ కూడా వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేసి పెద్ద పెద్ద ఇష్యూస్లో, అంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఏసీబీ కానీ, ఇటువంటి ఏదైనా మేజర్లీ సెంట్రల్ ఏజెన్సీస్ని లో ఏదైతే కేసెస్ పెండింగ్ ఉంటాయో వాళ్ళకి నేను చేయించి పెడతాను అని చెప్పి, కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం జరుగుతూ ఉంది. బుర్హానుద్దీన్ న్యాయవాదిగా పీఎం సహా వివిధ రాష్ట్రాల సీఎం కార్యాలయాల్లో పరిచయాలున్నాయంటూ ప్రచారం చేసుకునేవాడు. నగరు శివారు ప్రాంతాలలోనూ భూకబ్జాలు చేసేవాడు. మొయినాబాద్ మండలం తొలకట్టలో వెంకట సుబ్బయ్యకు చెందిన 6 ఎకరాల స్థలాన్ని మహ్మద్ అఫ్రోజ్ బేగ్ జీపీఏ చేసుకుని చూసుకుంటున్నాడు. ఆ స్థలంపై కన్నేసిన బుర్హానుద్దీన్ రషీద్, సయ్యద్ నవాజుద్దీన్, బర్కతుల్లా ఖాన్, హసన్, సోహైల్, ఒమర్, మునావర్తో కలిసి కబ్జాకు యత్నించాడు. అడ్డుకున్న మహమ్మద్ బేగ్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పుడు 2023లో మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక 6 ఎకరాల భూమి పంచాయతీలో మొయినాబాద్ లిమిట్స్ లో ఇంకొక 8 మందితో కలిసి ఒక భూమిని కబ్జా తీసుకోవడానికి ప్రయత్నించి అడ్డం వచ్చిన వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇతను నిందితుడుగా ఉన్నాడు. ఇతను పోలీస్ మీద మన కోర్టులో కేసు వేసి నాట్ టు అరెస్ట్ అని చెప్పి తీసుకొని స్టే తీసుకురావటం, దాని తర్వాత పోలీస్ దాన్ని పర్సూ చేసి ఆ స్టే వెకేట్ చేసిన తర్వాత నిన్న ఇతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి మరోసారి ఘరానా కేటుగాడి ఆటలు కట్టించారు హైదరాబాద్ పోలీసులు. బుర్హానుద్దీన్ పై రౌడీ షీట్, పీడీ యాక్ట్ ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.